భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 23/4/2024 స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్ష బహుళపాడ్యమి మంగళవారం. రిపీట్, పౌర్ణమి మంగళవారం. అలాగే పౌర్ణమి తెల్లవారుజాము 4:19, చిత్రా నక్షత్రం రాత్రి 9:52, శేషవర్జ్యం ఉదయం 6:05, తెల్లవారుజామున మళ్ళీ 3:54 నుండి 5:38 వరకు వర్జ్యం ఉంది. దుర్ముహూర్తం అయితే ఈరోజు ఉదయం 8:13 9:03 వరకు. మళ్ళీ దుర్ముహూర్తం రాత్రి కూడా ఉంది 10:49 11:35 వరకు. సూర్యోదయం 5:43, సూర్యాస్తమయం 6:13. అమృత గడియలు మధ్యాహ్నం 2:50 4:36 వరకు. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. ఈరోజు మంగళవారం కావడం వల్ల శుభ సమయం లేదు. వజ్రయోగం తెల్లవారుజాము 4:27, విష్టి మధ్యాహ్నం 3:30, భవ తెల్లవారుజాము 4:19. చైత్ర పౌర్ణమి అన్నారు ఈవేళ. దీన్నే తెలంగాణ ప్రాంతంలో చక్కగా హనుమత్ జయంతి అని వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అక్కడ వాళ్ళు కూడా ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాన్ని ఈ చైత్ర పౌర్ణమికి ఆచరిస్తూ ఉంటారు. సాయంకాలం శోభాయాత్ర చేస్తూ ఉంటారు. వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామిని సేవించుకుంటారు. రామచంద్ర స్వామిని కూడా. చైత్ర పౌర్ణమి కూడా చాలా విశేషమైన పౌర్ణమి కాబట్టి వస్త్రదానం, బియ్యాన్ని దానంగా ఇవ్వడం, స్వల్పంగా దాన ధర్మాలు ఆచరిస్తే ఈరోజు చాలా విశేషం. సాధారణమైన వ్యవహారాలకే అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారి మిశ్రమంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా సామాన్యంగానే ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారి మనకు చాలా అనుకూలంగా ఉంది అని చెప్పబడుతోంది. 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈరోజు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతపరిషిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాద్ తరిష్యసి అధాచేత్ తమహంకారాత్ నశోష్యతి వినాక్షసి. పైన తెలుపబడిన విధంగా నా యందు చిత్తమును నిలిచినచో నా అనుగ్రహము వలన సమస్త సంకటాల నుండి కూడా నేను అనాయాసంగా అంటే సునాయాసంగా బయట పడవేయగలను. ఒకవేళ అహంకార కారణమున నా వచనములు పెడచెవిన పెట్టిన నష్టములు పాలగును. అనగా పరమార్థ పదము నుండి భ్రష్టుడగును. వాడికి నాకు లింక్ ఉంది. ఆ లింక్ని వాడు పాడు చేయకుండా నిరంతరం సాధన చేస్తున్నాడు. కూడా సాధనతో పాటు ఒళ్ళు దగ్గర పెట్టుకుని అహంకారం లేకుండా, గర్వం లేకుండా, నేను ఇంత సిద్ధులు వచ్చేసాయి, నాకు మహిమలు వచ్చేసాయి, నా వల్ల ఇదంతా నేను తపస్సు చేయడం వల్లే నాకు ఇవన్నీ, నా తేజస్సు వచ్చేస్తుంది, శరీరంలో ఇంద్రియాలు గట్టిగా ఉన్నాయి, దృఢమైన శరీరమైన బలవంతుడిని అయిపోయాను, నేను గొప్పవాడిని అయిపోయాను. వాడు అహంకారాన్ని ఏమైనా చేశాడా మధ్యలో తెగిపోతుంది. నాకు వాడి కలెక్షన్ కట్ అయిపోతుంది. తర్వాత నేనేమీ చేయలేను. మళ్ళీ వాడు పునః సాధన చేయవలసిందే. వాడు భ్రష్టుడవుతున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా సాధన చేయాలి. నన్ను పొందేంత వరకు కూడా, నా అనుగ్రహాన్ని వాడు పొందేంత వరకు కూడా సాధనలో వాడు నిలిచే ఉండాలి. భ్రమలకు లోను కాకుండా ఉండాలనే రహస్యాన్ని కృష్ణ పరమాత్మ చాలా విశేషంగా ఈరోజు తెలియజేశారు. స్వస్తి.